ఓం శాంతి. ఈరోజు మురళి డేటు 13 నవంబరు 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, మీరు దుఃఖాన్ని సహిస్తూ చాలా సమయం వ్యర్థం చేసుకున్నారు. ఇప్పుడు ప్రపంచం మారుతూ ఉంది. మీరు తండ్రిని స్మృతి చేయండి. సతో ప్రధానముగా అయితే సమయం కూడా సఫలమవుతూ ఉంటుంది. ఈరోజు మురళిలోని ప్రశ్న, 21 జన్మల వరకు లాటరీని పొందేందుకు చేయవలసిన పురుషార్థం ఏమిటి? సమాధానము, 21 జన్మల లాటరీని తీసుకోవాలి అంటే మోహాజీతులుగా అవ్వండి. ఒక్క తండ్రి పైన పూర్తిగా బలిహారం అవ్వండి. ఇప్పుడు ఈ పురాతన ప్రపంచం పరివర్తన అవుతుంది. మేము కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నాము అనే స్మృతి సదా ఉండాలి. ఈ పురాతన ప్రపంచాన్ని చూస్తున్నా సరే చూడరాదు. సుధాముని వలె పిడికెడు అటుకులను సఫలం చేసుకొని సత్యయుగ రాజ్య భాగ్యాన్ని తీసుకోవాలి. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారని పిల్లలకు తెలుసు. ఆత్మిక పిల్లలు అనగా ఆత్మలు, ఆత్మిక తండ్రి అనగా ఆత్మల తండ్రి. దీనిని ఆత్మ మరియు పరమాత్మల మిలనము అని అంటారు. ఈ మిలనము అయితే కల్పానికి ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. ఈ విషయాలన్నీ పిల్లలు అర్థం చేసుకున్నారు. ఇవి చాలా విచిత్రమైన విషయాలు. విచిత్రుడైన తండ్రి విచిత్రమైన ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు. వాస్తవానికి ఆత్మ విచిత్రమైనది. ఇక్కడికి వచ్చి దేహధారిగా అంటే చిత్రధారిగా అవుతుంది. చిత్రము ద్వారా పాత్రను అభినయిస్తుంది. అందరిలోనూ ఆత్మ ఉంది కదా. జంతువులలో కూడా ఆత్మ ఉంటుంది. 84 లక్షల యోనులు అని అంటారు. అందులో జంతువులన్నీ వచ్చేస్తాయి కదా. లెక్కలేనన్ని జంతువులు మొదలైనవి ఉన్నాయి. ఈ విషయాలలో మీరు ఎక్కువగా ఆలోచన చేసి సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు అని తండ్రి అంటున్నారు. ఈ జ్ఞానము లేకపోతే మనుషుల యొక్క సమయం వ్యర్థమైపోతూ ఉంటుంది. ఈ సమయంలో తండ్రి కూర్చుని పిల్లలైన మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు. తరువాత మళ్ళీ అర్ధకల్పం వరకు మీరు ఈ ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు. అక్కడ మీకు ఏ కష్టము ఉండదు. ఇక్కడ దుఃఖమును సహించటలోనే మీ సమయము వ్యర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ దుఃఖమే దుఃఖం ఉంది. అందుకే దుఃఖములో మా సమయము వ్యర్థమవుతూ ఉంది అని, దీని నుండి బయటకు తీయండి అని అందరూ తండ్రిని స్మృతి చేస్తారు. సుఖంలో ఎప్పుడూ కూడా సమయం వ్యర్థమవుతుంది అని అనరు. ఈ సమయంలోని మనుషులకు ఏమాత్రమూ విలువ లేదని కూడా మీకు తెలుసు. మనుషులు అకస్మాత్తుగా మరణిస్తూ ఉంటారు. ఒక్క తుఫానులోనే చూడండి ఎంతమంది మరణిస్తారో. రావణ రాజ్యంలో మనుష్యులకు ఏమాత్రమూ విలువ లేదు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని ఎంతో విలువైన వారిగా తయారు చేస్తారు. విలువ లేని వారిని విలువైన వారిగా, అనగా పైసాకు కొరగాని వారిని రూపాయికి సమానంగా చేస్తున్నారు. అమూల్యమైన వజ్రతుల్య జీవితమని మహిమ కూడా ఉంది. ఈ సమయంలో మనుష్యులు గవ్వల వెనుక పడి ఉన్నారు. లక్షాధిపతులుగా, కోటీశ్వరులుగా, పదమాపతులుగా అవ్వవచ్చు. వారి బుద్ధి అంతా కూడా అందులోనే నిమగ్నమై ఉంది. వీటన్నిటినీ మరిచి ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చెయ్యమని వారికి చెప్పినా సరే అంగీకరించరు. ఎవరి బుద్ధిలో కల్పం క్రితం కూర్చుని ఉంటుందో వారి బుద్ధిలోనే ఇప్పుడు కూడా కూర్చుంటుంది. ఎంతగా అర్థం చేయించినా ఇతరుల బుద్ధిలో కూర్చోదు. ఈ ప్రపంచం పరివర్తన అవుతూ ఉంది అని మీరు కూడా నెంబర్ వారీగా తెలుసుకున్నారు. మీరు బయట ఈ ప్రపంచం పరివర్తన అవుతుంది అని వ్రాసిన, మీరు అర్థం చేయించినంత వరకు ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. మీరే అర్థం చేయించవలసి ఉంటుంది.
ఒకవేళ దీనిని ఎవరైనా అర్థం చేసుకోకుంటే ఇక వారిని తండ్రిని స్మృతి చెయ్యమని, సతో ప్రధానంగా అవ్వమని అర్థం చేయవలసి ఉంటుంది. జ్ఞానమైతే చాలా సహజము. వీరు సూర్యవంశీయులు, వీరు చంద్రవంశీయులు. ఇప్పుడు ఈ ప్రపంచం పరివర్తన అవుతూ ఉంది. పరివర్తన చేయువారు ఒక్క తండ్రి మాత్రమే. దీనిని మీరు యథార్థ రీతిలో తెలుసుకున్నారు. అది కూడా నెంబర్ వారి పురుషార్థం అనుసారంగా మాత్రమే అర్థం చేసుకుంటారు. మాయ పురుషార్థం చెయ్యనివ్వదు. డ్రామానుసారంగా ఇంతటి పురుషార్థం నడవదు అని భావించడం జరుగుతుంది. ఇప్పుడు పిల్లలైన మీరు శ్రీమతము ద్వారా మేము మా కొరకు ఈ ప్రపంచాన్ని పరివర్తన చేసుకుంటున్నాము అనేది అర్థం చేసుకున్నారు. శ్రీమతము ఒక్క శివబాబాదే. శివబాబా శివబాబా అని అనడం చాలా సహజము. ఇంకెవ్వరికీ శివబాబా గురించి కానీ వారిచ్చే వారసత్వము గురించి కానీ తెలియదు. బాబా అంటేనే వారసత్వము. సత్యమైన శివబాబా అవసరము కదా. ఈ రోజుల్లో అయితే మేయర్ను కూడా ఫాదర్ అని అంటారు, గాంధీజీని కూడా ఫాదర్ అని అంటారు, కొందరిని జగత్ గురువు అని అంటారు. జగత్ అనగా మొత్తం సృష్టికి గురువు. అలా మనుషులెవ్వరూ కాజాలరు. పతిత పావనుడు సర్వుల సద్గతి దాత ఒక్క తండ్రి మాత్రమే సద్గతి దాతగా దేహదారులెవ్వరూ అవ్వలేరు. తండ్రి అయితే నిరాకారుడు. మరి ముక్తులుగా ఎలా చేయగలరు? ప్రపంచము పరివర్తన అవుతూ ఉంది అంటే అది తప్పకుండా కర్తవ్యంలోకి వస్తుంది. అప్పుడే కదా తెలిసేది. ప్రళయం జరిగిన తరువాత తండ్రి కొత్త సృష్టిని రచిస్తారని కాదు, మహాప్రళయం జరుగుతుంది అని, తరువాత రావి ఆకుపైన శ్రీకృష్ణుడు తేలుతూ వస్తాడు అని శాస్త్రాలలో చూపించడం జరిగింది. అయితే అలా జరగదు అని తండ్రి చెప్తున్నారు. ప్రపంచ చరిత్ర భూగోళాలు పునరావృతమవుతాయి అని గాయనం ఉన్నప్పుడు ప్రళయం జరగడం అసంభవం. ఇప్పుడు ఈ పురాతన ప్రపంచం పరివర్తన అవుతూ ఉంది అని మీ మనసులో ఉంది. ఈ విషయాలన్నీ కూడా తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు. ఈ లక్ష్మీనారాయణులు కొత్త ప్రపంచానికి అధిపతులు. పురాతన ప్రపంచానికి మాలికుడు రావణుడు అని మీరు చిత్రాలలో కూడా చూపిస్తారు. రామరాజ్యము, రావణ రాజ్యము గాయనం చేయబడుతుంది కదా. బాబా పురాతన అసురీ ప్రపంచాన్ని సమాప్తం చేసి కొత్తదైన దైవీ ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు అనే విషయాలు మీ బుద్ధిలో ఉన్నాయి. తండ్రి అంటున్నారు, నేను ఎవరో ఎలా ఉన్నానో చాలా అరుదుగా ఎవరో కొద్ది మందికి మాత్రమే తెలుసు. అది కూడా మీలో నెంబర్ వారి పురుషార్థం అనుసారంగా మాత్రమే తెలుసు అని బాబా అంటున్నారు. ఎవరైతే మంచి పురుషార్థులుగా ఉంటారో వారికి చాలా మంచి నష్టం ఉంటుంది. స్మృతి చేసే పురుషార్థులకు నిజమైన నశ ఎక్కుతుంది. 84 జన్మల చక్ర జ్ఞానాన్ని తెలియచేయడంలో స్మృతి యాత్రలో కలిగేంత నశ అయితే ఉండదు. ముఖ్యమైనది పావనముగా అవ్వడము. మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని పిలుస్తూ ఉంటారు కదా. మీరు వచ్చి విశ్వచక్రవర్తి పదవిని ఇవ్వండి అని పిలవరు. భక్తి మార్గంలో కథలు కూడా అనేకం వింటారు. సత్యమైన సత్యనారాయణ కథ ఇదే. ఆ కథలు జన్మ జన్మాంతరాలు వింటూ క్రిందకే దిగజారుతూ వచ్చారు. భారతదేశంలోనే ఇటువంటి కథలు వినే అలవాటు ఉంది. ఇతర ఏ ఖండంలోనూ ఇలాంటి కథలు మొదలైనవేమీ ఉండవు. భారతదేశమునే మతపరమైన దేశము అని అంటారు. భారతదేశంలో అనేక మందిరాలు ఉన్నాయి. క్రైస్తవులకైతే ఒకే చర్చి ఉంటుంది. ఇక్కడ అనేక రకరకాల మందిరాలు ఉన్నాయి. వాస్తవానికి శివబాబా మందిరం ఒక్కటే ఉండాలి. పేరు కూడా ఒక్కరిదే ఉండాలి. ఇక్కడైతే అనేక పేర్లు ఉన్నాయి. విదేశాల వారు కూడా ఇక్కడి మందిరాలను చూసేందుకు వస్తారు. పాపం వారికి ప్రాచీన భారతదేశం ఎలా ఉండేదో తెలియదు.
5,000 సంవత్సరాల కంటే పురాతనమైన వస్తువు ఇంకేదీ ఉండదు. లక్షల సంవత్సరాల నాటి పురాతన వస్తువులు లభించాయి అని వారు భావిస్తూ ఉంటారు. తండ్రి అర్థం చేస్తున్నారు, మందిరాలలోని చిత్రాలు, విగ్రహాలు మొదలైనవి 2,500 సంవత్సరాల నాటివి. మొట్టమొదట శివుణ్ణి మాత్రమే పూజిస్తారు. అది అవ్యభిచారి పూజ. అటులనే అవ్యభిచారి జ్ఞానము అని కూడా అంటారు. మొట్టమొదట అవ్యభిచారి పూజ జరుగుతుంది. అంటే కేవలం ఒక్కరిని మాత్రమే స్మృతి చేస్తారు. ఆ తర్వాత అనేకులను స్మృతి చేయడం, పూజ చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే నీటిని, మట్టిని కూడా పూజ చేస్తూ ఉంటారు. అంటే పంచతత్వాలను కూడా దేవతలుగా భావించి పూజ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అనంతమైన తండ్రి అంటున్నారు, భక్తి మార్గంలో మీరు ఎంత ధనాన్ని పోగొట్టుకున్నారు. ఎన్నో శాస్త్రాలు, అనేక చిత్రాలు తయారు చేశారు. గీతలు కూడా ఎన్ని ఉంటాయి. వీటన్నిటిపైన ఖర్చు చేస్తూ చేస్తూ మీరిప్పుడు ఎలా అయిపోయారో చూడండి. నిన్న మిమ్మల్ని డబల్ కిరీటదారులుగా చేశాను. ఇప్పుడు మీరు ఎంతగానో దివాలా తీశారు. నిన్నటి మాటయే కదా. మేము 84 జన్మల చక్రంలో పూర్తిగా తిరిగాము అనేది కూడా మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇలా తయారవుతూ ఉన్నాము. బాబా నుండి వారసత్వం తీసుకుంటున్నాము. బాబా మాటి మాటికి పిల్లల చేత పురుషార్థం చేయిస్తూనే ఉంటారు. గీతలో కూడా మన్మనాభవ అనే పదం ఉంది. ఏవో కొన్ని పదాలైతే కరెక్టుగానే ఉన్నాయి. ప్రాయలోపం అయిపోయింది అని అంటారు కదా. అనగా ఇప్పుడు దేవీ దేవతా ధర్మం లేనే లేదు. కానీ మీ స్మృతి చిహ్నాలు ఎంతో మంచిగా తయారు చేయబడ్డాయో చూడండి. ఇప్పుడు మళ్ళీ మనము స్థాపన చేస్తున్నాము అనేది పిల్లలు అర్థం చేసుకున్నారు. మరలా భక్తి మార్గంలో మన స్మృతి చిహ్నాలే ఖచ్చితంగా తయారవుతాయి. భూకంపాలు మొదలైన వాటిలో అన్నీ సమాప్తమైపోతాయి. అక్కడ మీరు మళ్ళీ అన్ని కొత్తవి తయారు చేసుకుంటారు. అక్కడ ఆ కళా నైపుణ్యములు ఉంటాయి కదా. వజ్రాలు కోసే నైపుణ్యము కూడా ఒక కళ. ఎక్కడ కూడా వజ్రాలను కోసే నేర్పు గలవారు ఉంటారు. వజ్రాలను కటింగ్ చేసిన తర్వాత వాటిని నగలుగా తయారు చేస్తారు. వజ్రాలు కటింగ్ చేయడానికి కూడా గొప్ప నిపుణులు ఉంటారు. వారు తర్వాత అక్కడకు వెళ్తారు. అనగా ఈ నైపుణ్యం అంతా, ఈ సంస్కారం అంతా అక్కడకు ట్రాన్స్ఫర్ అవుతుంది. అక్కడ ఎంత సుఖం ఉంటుందో మీకు తెలుసు. అక్కడ ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది కదా. దాని పేరే స్వర్గము. 100% సంపన్నము. కానీ ఇప్పుడు 100% దివాలా తీసేసింది. భారతదేశంలో నగల ఫ్యాషన్లు చాలా ఉన్నాయి. ఇవి పరంపరంగా వస్తూ ఉన్నాయి. కనుక పిల్లలకు ఎంత ఖుషి ఉండాలి. ఈ ప్రపంచం మారుతూ స్వర్గంగా అవుతూ ఉందని మీకు తెలుసు. అందులోకి వెళ్ళేందుకు మనం తప్పకుండా పవిత్రముగా తయారు కావలసిందే. దైవీ గుణాలు కూడా ధారణ చెయ్యాలి. అందువలన బాబా అంటున్నారు, చార్టు తప్పకుండా వ్రాయండి. ఆత్మలైన మేము ఎలాంటి అసురీ కర్మలు చేయలేదు కదా అని పరిశీలన చేసుకోండి. స్వయాన్ని ఆత్మ అని పక్కాగా భావించండి. ఈ శరీరం ద్వారా ఎలాంటి వికర్మలు అయితే చెయ్యలేదు కదా. ఒకవేళ చేసి ఉన్నట్లయితే మీ రిజిస్టరు చెడిపోతుంది అని బాబా అంటున్నారు. ఇది 21 జన్మల లాటరీ. ఇది కూడా ఒక పరుగు పందెము. గుర్రపు పందాలు ఉంటాయి కదా. దీనిని రాజస్వ అశ్వమేధ. స్వరాజ్యము కొరకు అశ్వము అనగా ఆత్మలైన మీరు పరుగు తీయాలి కదా అంటున్నారు బాబా. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. దానినే స్వీట్ సైలెన్స్ హోమ్ అని అంటారు. ఈ పదమును మీరు ఇప్పుడే వింటున్నారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, పిల్లలు మీరు పూర్తిగా శ్రమ చేయండి, రాజ్య పదవి లభిస్తుంది. అదేమి చిన్న విషయం అయితే కాదు కదా.
నేను ఆత్మను, నేను ఇన్ని జన్మలు తీసుకున్నాను అని భావించాలి. ఇప్పుడు తండ్రి అంటున్నారు, పిల్లలు మీకు 84 జన్మలు పూర్తి అయ్యాయి. మళ్ళీ మొదటి నెంబర్ నుండి ప్రారంభించాలి. కొత్త భవనాలలో తప్పకుండా పిల్లలే ఉంటారు అని బాబా చెప్తున్నారు. పాత వాటిలో అయితే పిల్లలు ఉండరు. స్వయం పాత భవనాలలో ఉంటూ కొత్త వాటిని బాడుగకు ఇవ్వరు. మీరు ఎంత శ్రమ చేస్తారో అంత నూతన ప్రపంచానికి అధిపతులుగా అవుతారు. నూతన భవనం తయారైతే పాత దానిని వదిలి కొత్త దానిలో ఉండాలని ఇష్టం ఉంటుంది కదా. మొదట ఇల్లు పాతదైనప్పుడు తండ్రి నూతన ఇంటిని కట్టిస్తారు. అక్కడ బాడుగకు ఇచ్చే ప్రసక్తే ఉండదు, అంటే అద్దెకివ్వడం అనేది ఉండదు. వారు ఎలాగైతే చంద్రుని పైన స్థలము తీసుకునేందుకు ప్రయత్నం చేస్తారు, అలా మీరు మళ్ళీ స్వర్గంలో ఇంటి స్థలమును తీసుకుంటున్నారు. ఇది ఎంత సంతోషించవలసిన విషయమో చూడండి. ఎంతెంత జ్ఞానయోగాలలో ఉంటారో అంత పవిత్రముగా అవుతారు. ఇది రాజయోగము. ఎంతో గొప్ప పదవి లభిస్తుంది. చంద్రుడు మొదలైన వాటిపైన ప్లాట్ కొరకు వెతికేదంతా వ్యర్థమే అంటున్నారు బాబా. ఏ వస్తువులు సుఖమునిస్తున్నాయో అవే వస్తువులు మళ్ళీ వినాశనం చేసేందుకు దుఃఖమునిచ్చేవిగా తయారవుతాయి. పోను పోను సైన్యము మొదలైనవన్నీ తగ్గిపోతాయి. బాంబులతో అతి త్వరగా పని జరిగిపోతూ ఉంటుంది. ఇది తయారైన డ్రామా. సమయానికి అకస్మాత్తుగా తప్పకుండా వినాశనం అవుతుంది. తర్వాత సిపాయిలు మొదలైన వారు కూడా మరణిస్తూ ఉంటారు. చూసేందుకు చాలా మజాగా ఉంటుంది. ఇప్పుడు మీరు మళ్ళీ ఫరిస్తాలుగా అవుతున్నారు. మన కొరకే వినాశనం జరుగుతుంది అని మీకు తెలుసు. అందుకే బాబా అంటారు, వినాశకాలే ప్రీతి బుద్ధి అని. డ్రామాలో పాత్ర ఉంది. పాత ప్రపంచం సమాప్తమైపోతుంది. ఎవరు ఎలాంటి కర్మలు ఆచరిస్తారో అలాంటి ఫలితమును అనుభవించే తీరాలి కదా. సన్యాసులు మంచివారు అనుకోండి, కానీ వారు గృహస్థుల వద్దే కదా జన్మ తీసుకుంటారు. మీకు శ్రేష్ఠ జన్మ నూతన ప్రపంచంలో లభిస్తుంది. అయినా సంస్కారం అనుసారంగా వెళ్ళి అలా తయారవుతారు. నూతన ప్రపంచం కొరకు ఇప్పుడు సంస్కారం నింపుకుని వెళ్తారు. తప్పకుండా భారతదేశంలోనే జన్మ తీసుకుంటారు. మంచి ధార్మిక బుద్ధి కలవారి వద్ద జన్మిస్తారు. ఎందుకంటే మీరిప్పుడు అలాంటి కర్మలే కదా చేస్తారు. సంస్కారం అనుసారంగా జన్మ ఉంటుంది. మీరు వెళ్ళి చాలా ఉన్నతమైన కులములో జన్మ తీసుకుంటారు. మీలాగా శ్రేష్ఠ కర్మలు చేయువారు మరెవ్వరూ ఉండరు అని బాబా అంటున్నారు. ఎంత బాగా చదువుకుంటారో, ఎంత బాగా సేవ చేస్తారో అంత మంచి జన్మ లభిస్తుంది. చాలామంది మరణిస్తారు. అక్కడ వారిని రిసీవ్ చేసుకునేవారు మొదట వెళ్ళాలి. ఇప్పుడు ఈ ప్రపంచం మార్పు చెందుతూ ఉంది అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. తండ్రి సాక్షాత్కారం చేయించారు. ఈ బాబా తన ఉదాహరణను కూడా తెలుపుతున్నారు. 21 జన్మలకు రాజ్య పదవి లభిస్తూ ఉంటే దాని ముందు 10-20 లక్షలు ఏపాటిది అని భావించాడు. అల్ఫ్కు చక్రవర్తి పదవి, బేకు అంటే భాగస్థునికి గాడిద బరువు లభించింది. దీన్ని అంటారు అల్ఫ్కో మిలి బాద్షాహి, బేకో మిలి గదాయి. భాగస్థునికి ఏం కావాలో అది తీసుకోమని చెప్పేశారు. బ్రహ్మాబాబా గురించి చెప్తున్నారనమాట శివ్ బాబా. ఎలాంటి నష్టము కలగలేదు. పిల్లలకు కూడా తెలియచేస్తున్నారు, బాబా నుండి మీరు ఏం తీసుకుంటారు? స్వర్గ చక్రవర్తి పదవి. వీలైనన్ని సేవా కేంద్రాలు తెరుస్తూ వెళ్ళండి. అనేక మందికి కళ్యాణం చేస్తూ ఉండండి. మీకు 21 జన్మల సంపాదన జరుగుతూ ఉంది. ఎక్కడైతే లక్షాధికారులు, కోటీశ్వర్లు చాలామంది ఉన్నారు, వారంతా బికారులే. మీ వద్దకు చాలామంది వస్తారు. ప్రదర్శన చూసేందుకు కూడా చాలామంది వస్తూ ఉంటారు కదా. వారు ప్రజలుగా అవ్వరు అనుకోకండి. చాలామంది ప్రజలుగా తయారవుతారు.
బాగుంది బాగుంది అని చాలామంది అంటారు, కానీ మాకు తీరిక లేదు అని చెప్తారు. కొద్దిగా విన్నా ప్రజల్లోకి వచ్చేస్తారు. ఎందుకంటే అవినాశి జ్ఞానము కదా, ఇది వినాశనం అవ్వదు. బాబా పరిచయం ఇవ్వడం ఇది చిన్న విషయమేమీ కాదు. కొంతమంది సంతోషంతో రోమాంచితులైపోతారు. ఉన్నతమైన పదవి పొందాలి అంటే పురుషార్థం చేయడంలో నిమగ్నం అవుతారు. బాబా ఎవరి వద్ద ధనము మొదలైనవి తీసుకోరు. పిల్లలు ఒక్కొక్క బిందువుతో సరోవరం తయారవుతుంది. కొంతమంది పిల్లలు ఒక్క రూపాయిని కూడా పంపిస్తారు. బాబా ఒక్క ఇటుకైనా ఈ రూపాయిని ఉపయోగించండి అని అంటారు. సుధాముని యొక్క పిడికెడు అటుకులకు కూడా చాలా గాయనం ఉంది కదా అని బాబా అంటున్నారు. మీరిచ్చే ఈ పిడికెడు అటుకులే వజ్ర వైడూర్యాలు అని బాబా అంటారు. అందరి జీవితాలు వజ్ర సమానముగా తయారవుతాయి. మీరు భవిష్యత్తు కొరకు భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నారు. ఇక్కడ మీరు ఈ కనులతో చూసేదంతా పాత ప్రపంచమే అని మీకు తెలుసు. ఈ ప్రపంచం మారిపోతూ ఉందని మీకు తెలుసు. ఇప్పుడు మీరు అమరపురానికి అధిపతులుగా అవుతారు. మోహాజీతులుగా తప్పకుండా అవ్వాల్సి ఉంటుంది. బాబా మీరు వస్తే మేము సమర్పణ అయిపోతాము అంటూ వచ్చారు కదా. ఈ వ్యాపారం బాగుంది కదా. వారిని వ్యాపారస్తుడు, రత్నాసాగరుడు, ఇంద్రజాలికుడు అని ఎందుకు అంటారో మనుషులకు తెలియదు. వారు రత్నాగరుడే కదా. ఒక్కొక్క అమూల్యమైన మహావాక్యము ఒక్కొక్క జ్ఞాన రత్నము. దీనిపైన రూపు బసంతుల కథ కూడా ఉంది కదా. రూపు బసంతులు ఇరువురు మీరే, అంటే జ్ఞానులు మీరే, యోగులు కూడా మీరే. అచ్చా, మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు ధారణ పాయింట్స్. ఇప్పుడు ఈ శరీరం ద్వారా ఎలాంటి వికర్మలు కూడా చెయ్యకూడదు. మీ రిజిస్టర్ పాడు చేసుకునే ఎలాంటి అసరీ కర్మలు చెయ్యకూడదు. సెకండ్ పాయింట్, ఒక్క తండ్రి స్మృతి యొక్క నశాల్లోనే ఉండాలి. పవిత్రమయ్యే మూల పురుషార్థం తప్పకుండా చెయ్యాలి. గవ్వల వెనుక పడి మీ అమూల్యమైన సమయాన్ని నాశనం చేసుకోకుండా శ్రీమతము ద్వారా జీవితాన్ని చాలా శ్రేష్టముగా తయారు చేసుకోవాలి. ఈరోజు వరదానము, స్వయాన్ని విశ్వసేవ కొరకు అర్పణ చేసి మాయను దాసీగా చేసుకునే సహజ సంపన్న భవ. సారాంశము, ఇప్పుడు మీ సమయము, సర్వప్రాప్తులు, జ్ఞానము, గుణాలు మరియు శక్తులను విశ్వసేవ కొరకు సమర్పితం చేయండి. ఏ సంకల్పం వచ్చినా ఇది విశ్వసేవ పట్ల ఉందా అని చెక్ చేసుకోండి. ఇలా సేవ పట్ల అర్పణ అయినట్లయితే స్వయం సహజంగానే మీరు సంపన్నంగా అయిపోతారు. సేవ యొక్క లగ్నంలో చిన్న పెద్ద పేపర్లు లేక పరీక్షలు స్వతహాగానే సమర్పణ అయిపోతాయి. తర్వాత మాయతో భయపడరు. సదా విజయులుగా అయ్యే సంతోషంలో నాట్యం చేస్తూ ఉంటారు. మాయను మీ దాసీగా అనుభవం చేస్తారు. మీరు స్వయం సేవలో సమర్పణ అయితే మాయ స్వతహాగానే సరెండర్ అయిపోతుంది. ఈరోజు స్లోగన్, అంతర్ముఖత ద్వారా నోటిని మూసుకున్నట్లయితే క్రోధము సమాప్తం అయిపోతుంది. స్లోగన్, అంతర్ముఖత ద్వారా నోటిని మూసుకుంటే క్రోధము సమాప్తం అయిపోతుంది. అవ్యక్త సూచన, అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి. ఎలాగైతే 1 సెకండులో స్విచ్ ఆన్ మరియు ఆఫ్ చేయబడుతుందో అలాగే 1 సెకండులో శరీరాన్ని ఆధారంగా తీసుకోవాలి. మరియు 1 సెకండులో శరీరానికి అతీతంగా అశరీరీ స్థితిలో స్థితమైపోవాలి.
ఇప్పుడిప్పుడే శరీరంలోకి రావాలి. అలాగే ఇప్పుడిప్పుడే అశరీరిగా అయిపోవాలి. అవసరం ఉంటే శరీరం అనే వస్త్రాన్ని ధారణ చెయ్యాలి. అవసరం లేకుంటే శరీరం నుండి వేరుగా అయిపోవాలి. ఈ అభ్యాసం చెయ్యండి. దీనినే కర్మాతీత స్థితి అని అంటారు. అచ్చా. ఓం శాంతి.